హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా మీరు? నేను బాగున్నాను. ఈరోజు మా జీకేఎస్ఆర్ గార్డెన్కి వచ్చినాము. చూడండి, బోర్డు కూడా మా వైఫ్ నేము, నా నేము. ఇది వచ్చి 5 ఎకరాల భూమి. దీంట్లో మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, వాటర్ యాపిల్, స్టార్ యాపిల్ ఉన్నాయి, తర్వాత రకరకాల ఇంకా ఫ్రూట్స్, దానిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి. చూడండి, ఈరోజు అలసందులు కోసినాము. చూడండి, కారులో వేసుకున్నాము అలసందులు. మేము 5 మంది కోసినాము. చూడండి, ఈసారి మామిడి పూత బాగా వచ్చింది. బైనిషా చెట్టు, పనసకాయ చూడండి, పనసకాయ ఇప్పుడు పిందులు ఇంకా రాలేదు. ఇట్లా చూసిరండి, కాయ కింద కాసి ఎంత కింద కాసిందంటే చూడండి ఎంత కిందలో కాసిందో చెట్టుకు, భూమికి. చూడండి, పనసకాయ పెద్దదే కాస్తున్నది. మనవడు మనవరాలు ఎదురు చూస్తున్నారు, మా తాత ఎప్పుడు పంపుతాడని. బెనీషా చెట్టు పూత ఈసారి బాగా వచ్చింది, బాగా కాసినాయి బెనీషా. అక్కడ కనపడుతున్నారు కదండి మా గెస్ట్ హౌస్. ఇది ఎప్పుడన్నా ఏమైనా వచ్చినా మా ఫ్యామిలీ వాళ్ళు ఉండేదానికి, చేసుకునేదానికి, పనులకి, రెస్ట్ తీసుకునేదానికి. చూడండి, ఇది సొరకాయ విత్తనానికి వదిలేసాను. తర్వాత వాటర్ కూడా ఉపయోగించుకోవచ్చు, వాటర్ క్యాన్ కూడా. తర్వాత స్విమ్మింగ్ రాణాలకు స్విమ్మింగ్ కూడా నేర్పించవచ్చు. దీనికి వల మాదిరి కట్టుకొని వెనక వీపు కట్టుకుంటే మనిషి మునిగిపోకుండా తేలుతుంటాడు. ఇవన్నీ జామ చెట్లు, జామకాయలు. తర్వాత హిమా పసందు, ఈ తోటంతా హిమా పసందు. చూడండి, ఈసారి పూత హిమా పసందు బాగా కాసింది. చూడండి, మా ఈ కొద్దిపాటి స్థలంలో గ్యాప్ ఉంటే మామిడి చెట్ల కింద ఈ స్థలంలో వేరుశనగ వేసాను, ఇంటి వాడుకుంటుందని. బాగా వచ్చింది. ఇప్పుడు ఎండిపోతున్నది. కాయలు కూడా మీకు పెరిగి చూపిస్తాను ఎట్లా ఉన్నాయంటే. చూడండి, చూడండి కాయలు. బాగా ఫుల్గా ఉంది, విత్తనము ఉన్నాయి. ఎన్ని అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 25, బహుశా 2 డజన్ల కాయలు దాకా ఉన్నాయండి. వీటికి ఎక్కువ కాయచ్చు చెట్లకు. హిమా పసందు చూడండి, ఇప్పుడు పిందులు కాస్తున్నాయి కాయలు. అలా చూడండి, ఇప్పుడు పిండి పుడుతున్నది హిమా పసందు. చూడండి, ఈసారి కాపు బాగా కాసింది, అన్ని పిందులకు వస్తున్నాయి కొంచెం పెద్దది. మనకు కొత్త సంవత్సరం ఉగాది కదా, ఉగాది పచ్చడికి రెడీ అవుతున్నాయి. ముందుగా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు అండ్ శివరాత్రి శుభాకాంక్షలు. మా తోటలో రామాఫలం ఉన్నాయి, తర్వాత కరివేపాకు ఉన్నది, సీతాఫలం ఉన్నది. చూడండి, రామాఫలం ఇది ఒక చెట్టు, ఇటుపక్క ఒక చెట్టు. రామాఫలం అంటే సీతాఫలం అదే రామాఫలం కూడా ఉంటుంది. చూడండి, రామాఫలం ఎట్లా ఉన్నదో, దీన్ని రామాఫలం అంటారు. వెరీ స్మూత్గా ఉంటుంది, లోపల నట్స్ ఉంటాయి. సీతాఫలం మాదిరినే, సీతాఫలం కొంచెం హార్డ్గానే, ఇది ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇది ముంత మామిడి చెట్టు అండి. ముంత మామిడి ఇప్పుడు పోతున్నది, చెట్లు వస్తున్నాయి. కానీ ఎండాకాలం కదండి, ఇప్పుడు మార్చి వస్తున్నది, ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం. ఎండలు ఎక్కువ, అన్నీ రాలిపోయిన ఆకులు మళ్ళీ కొత్తగా పస్తగా మొదలెడతాయి. చూడండి, జామ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ జామకాయలు ఇవి వాటర్ యాపిల్. చూడండి, వాటర్ యాపిల్ ముందు వైట్ కలర్ వస్తుంది, తర్వాత రెడ్ కలర్ వస్తుంది. చూడండి, వాటర్ యాపిల్ ఇవి కింద ఉన్నాయి. ఇంకా బహుశా 2 వీక్స్ పడుతుంది, మంచి తినేదానికి వస్తుంది, రెడీగా ఉంటుంది. ఏదైనా కావాలంటారండి, దండిగా ఇస్తాను. సపోటా పండు చూడండి ఎంత పెద్ద, ఇంకా పెద్దది అవుతుంది. టేస్ట్ భలే ఉంటుందండి. ఇవి రౌండ్గా ఉన్నవి. తర్వాత ఇక్కడ సపోటా చెట్టు చూడండి, ఈ సపోటా చూడండి బాదం కాయ కోడిగుడు ఆకారంలో ఉన్నది.
ఇదొక వెరైటీ అండి. చూడండి స్టార్ ఆపిల్, చూడు ఎలా ఉన్నదో. ఇక్కడ ఉంది కదండి, చూడండి స్టార్ ఆపిల్ ఇలా ఉంటుంది. దీన్ని స్లైడ్స్గా కోస్తే కట్ చేసాం అనుకోండి, స్టార్ మాది ఉంటుంది. ఉప్పు కారం వేసుకొని అద్దుకొని తింటే సూపర్ టేస్ట్. కావాలని వచ్చి తెచ్చుకోవచ్చు మీరు. సొరకాయ చెట్లు ఎట్లున్నాయో, ఈ లాంగ్ 1 మీటర్ వరకు కాస్తుంది. ఇప్పుడే 1/2 మీటర్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్.